హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషి వ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అనుకోకుండా ఒక సడన్ డెసిషన్ తీసుకున్నాను అనమాట. అది నేను మీతో షేర్ చేసుకున్నాను. యూజువల్లీ నేను ఈ ట్రాఫిక్లో ఉన్న వీడియోస్ షూట్ చేయను. ఆ రోజు ఎందుకు ఈవినింగ్ అలా షూట్ చేయాలనిపించింది, తీసాను అనమాట. సో ఆ రోజు ఈవినింగ్ నుండి నెక్స్ట్ డే వరకు కూడా నేను బెంగళూరులో ఇల్లు వెతకడం స్టార్ట్ చేశాను అనమాట. 1 BHK 2 BHK అవి ఏవి పాసిబుల్ కాక ఈవెన్ లాస్ట్‌కి 1 అవర్‌కే కూడా చూసాను. ఆల్మోస్ట్ 5 ఫ్లోర్లు, 6 ఫ్లోర్లు ఎక్కి దిగి సొలిసిపోయాననమాట. అయినా స్టిల్ నాకు ఆ రోజు దొరకలేదు. సో నిద్ర లేకుండా, తిండి లేకుండా తిరిగితే కానీ ఒక రూమ్ దొరకడానికి మనకి బెంగుళూరు ఇంత టఫ్ అని నాకు తెలీదు. ఎందుకంటే మనకు కావాల్సిన ఫెసిలిటీస్‌కి ఓనర్స్ సెట్ అవ్వవు. ఓనర్స్‌కి కావాల్సిన మనుషులు మనం సెట్ అవ్వమనమాట. వాళ్ళేమో మన బడ్జెట్‌లో ఉన్న రెంట్లు చెప్పరు, అడ్వాన్సులు చెప్పరు. వాళ్ళ రూల్స్ ఎక్కువుంటాయి. ఫైనల్‌గా ఇదైతే నాకు చాలా నచ్చింది. కానీ నా మాకొచ్చే ఇన్‌కమ్ మొత్తం ఇక్కడ పెడితే గానీ మేము ఇల్లు తీసుకోలేమనమాట. అలా ఉంది. అందుకే రిజెక్ట్ చేశాము. చాలా వరకు రిజెక్ట్ చేశాను. నాకు అస్సలు నచ్చలేదు. ఆల్మోస్ట్ 3 ఏరియాలు తిరిగాననమాట. విల్సన్ గార్డెన్, నాగసంద్ర, లక్కసంద్ర, ఆడుగుడి ఇన్ని తిరిగేసారనమాట. ఇన్ని ఏరియాలో తిరిగితే ఫైనల్‌గా ఒక ఏరియాలో సెట్ అయ్యాను. ఇంకా సెట్ కాలేదు. ఇంకా సెట్ చేసుకోవాల్సింది చాలా ఉంది. అది షార్ట్స్‌లోనైనా మీకు షేర్ చేసుకుంటాను. బట్ చాలా స్ట్రగుల్ పడ్డాను నేను బెంగుళూరులో రూమ్ తీసుకోవడం. బిఫోర్ నేను ఉన్నాను కానీ నాకు అప్పుడు అంత స్ట్రగుల్ అనిపించలేదు. నాకు ఆ ఏరియా ఇప్పుడున్న నేను ఎన్నో ఏరియాస్ అన్నీ కొత్తవి నాకు. బిఫోర్ దట్ నేనున్న ఏరియాస్ నాకు అందరూ తెలిసిన వాళ్ళే. నేను ఏదైనా ఒక కాల్ చేస్తే చాలు నాకు సెట్ అయ్యేదనమాట. ఈ ఏరియా మొత్తం నాకు కొత్తది. మడివాల, ఈ కోరమంగళ అంటే నేను ఉండలేదనమాట ఈ ప్లేసెస్‌లో. నాకు తెలియని ప్లేసెస్ అనమాట. మేమున్నదే వేరే చోటు, ఇది ఉన్నదే వేరే చోటు కాబట్టి చాలా టఫ్ అయిపోయింది. ఫైనల్‌గా నాకొక్కదానికైనా గూడా సరే, ఫ్యామిలీకి ఏం లేకుండా నా ఒక్కదానికైనా సరే 1 అవర్‌కే ఉన్నా చాలు అనుకున్నా. ఈ చిన్న ఇల్లు రెంట్ ఎంతో తెలుసా? ఇది ఆల్మోస్ట్ ఒక 5/6 లేదంటే 10/6 అలా ఉంటదనమాట. దీనికి రెంట్ అస్సలు చెప్పలేము. అంత హై చెప్తున్నారు. రెంట్లు మామూలుగా లేవు. అస్సలు తట్టుకోలేదు. సామాన్యులు ఎలా భరిస్తున్నారో ఏమో మరి ఆ బెంగుళూరులో నాకు అర్థం కాదు. నాకైతే చాలా కష్టం అనిపించింది. ఆల్మోస్ట్ ఒక నైట్, ఒక డే, మళ్ళీ ఇంకొక నైట్, ఇంకొక డే వెతికాననమాట. అన్నీ వెతికినా కూడా నాకు సెట్ అయిన రూమ్ అయితే దొరకలేదు. ప్రెజెంట్ ఏదో ఒకలా అడ్జస్ట్ అవుతున్నాను అంతే, దొరికిన దాంతో. బట్ మళ్ళీ కూడా స్టార్ట్ చేయాలి నేను. నాకైతే ఫైనల్‌గా ఒక రూమ్ దొరికేసింది. కానీ నెక్స్ట్ మళ్ళీ 1 BHK కావాలి. రైట్ నౌ నేను ఉన్నది 1 RKలో ఉన్నాననమాట. 1 RK అంటే చిన్న రూమ్స్ అన్నీ వాళ్ళవే సెట్ చేసి పెట్టారనమాట. అందులో